మా మానని బండి వేసుకొచ్చాం నడిపించా కావాలి నడిపించా నా పడదా టోల్ గేట్ మనిషికి వచ్చి 20 రూపీస్ ఇది. ఈ వింటర్లో లంబసింగ్ ఎవరైనా ప్లాన్ చేస్తున్నారు అయితే ఈ వీడియో వాళ్ళ గురించే. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో స్కిప్ చేస్తే అర్థం అవ్వదు. అసలు ఫుల్గా వీడియో అయితే కంటిన్యూ చూడండి. కంటిన్యూ చూస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అనమాట. ఇదంతా లంబసింగ్ పార్కింగ్ ఏరియా. చూడండి క్రౌడ్ ఎంత ఉందో. మేమైతే పైకి అయితే ఎక్కుతున్నాం. ఎక్కుతుంటే మాత్రం చాలా ఆవేశం అయితే వస్తుంది. ఎందుకంటే ఇది కొండ కదా. జీపుల మీద చాలామంది జీపుల మీద అయితే ఇలాగ వెళ్ళిపోతారు. మేమైతే జస్ట్ ట్రెక్కింగ్ చేద్దామన్న ఐడెంటిటీలో ఉండి మేము నడుచుకుంటున్నాం అనమాట. ఇదిగోండి మొత్తం అంతా ఫాగే. చూడండి ఎంత ఫాగ్ ఉందో. మొత్తం చాలా క్రేజీగా ఉందబ్బా. మొత్తం ఫాగే. ఇటువంటి ఎక్స్పీరియన్స్ జీవితంలో ఒకసారి 2 సార్లు చేస్తారు. అత్తమానం చేయరు కదరా. 365 రోజులు ఇంట్లో తొంగుంటారు. ఒకరోజు నడకపోతే ఇంకెందుకు వెళ్ళి వేస్ట్. ఇటువంటి బండ్లు వస్తేనే పని అవుతుంది మీకు. ఇదైతే చాలా ఈజీగా ఎక్కడ తెలిసేది. పైకి వెళ్ళాక మరి ఎలాగుంటుందో తెలీదు. ఇక్కడ మాత్రం మంచి అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇంకా పైకి చాలా దూరం ఉందంట. ఇప్పుడు తిట్టుకుంటున్నాను. నన్ను మామూలుగా తిట్టుకోవట్లేదు. నేనే అది నేనే. బండి మీద వస్తే ఎలాగుంటుందండి భయ. వెనకాల వచ్చిన గురించి ఆగాల్సి వస్తూ ఉంటుంది. మనం పూర్తిగా ఎక్కలేం. పూర్తిగా ఎక్కలేం మనం. ఎంతనా సవక కూర్చోండిరా కొంచెంసేపు. మొగం మీద కూర్చేస్తాను కూర్చుందామంటే నాకు మన పిల్లలు ఎందుకు అలాగే ఆడుకుంటా. చూడండి రా ఇంకోటి ఇమ్మని రా. రే మా మానని బండి వేసుకొచ్చాం నడిపించా కావాలి నడిపించా నా పడదా. ఇదిగో కాదురా షార్ట్ కట్ ఇది. వెళ్ళాను అదే ఎక్కడైనా అలాగే వెళ్ళాలి. అటే 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 బాగుంటారా. బెచ్చగుంటాయి లోపల. మేము కోళ్ళెట్టుకు వెళ్తామండి. ఊరికే కాదులే డబ్బులకే. మేము కుక్క కావాలన్నా దిగరి. ఎస్ ఫైనల్లీ మనం అయితే దగ్గరికి అయితే వచ్చేసాం. దగ్గరికి రీచ్ అయితే అయిపోయాం అనమాట. ఇగో ఈ అయితే మాత్రం బొలెరోలు అవి చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. వీకెండ్లో మాత్రం అయితే చాలా రద్దీగా అయితే ఉంటుంది అనమాట. మనకి ఇదంతా ఇక్కడ మనకి ఎంట్రీ టికెట్ వచ్చి ఈచ్ పర్సన్కి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. చెక్ పోస్ట్ ఇది కదా. అసలు చాలా మంది రాంగ్ చేసేది ఏంటంటే ఈ టైంలో ఉండకంటేనా వెళ్ళిపోతారు అన్నమాట. ఈ టైం దాటి ఉంటేనే మనకి వ్యూ అనేది వస్తుంది. వీళ్ళు ఏంటంటే ఇంక ఎలాగ ఉంటుందేమో అనుకుని చాలా మంది కూడా వెళ్ళిపోతుంటారు అనమాట. దీనివల్ల వాళ్ళు వచ్చి వేస్ట్. అదే కనుక 9:30 10 అయితే కనుక దీని వ్యూ అనేది వస్తుంది అనమాట. అప్పుడు ఇక్కడ మనకి క్లైమేట్ అనేది ఎండ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. అప్పుడు దాకా ఇలాగే ఉంటుంది. చల్లగా ఉంటుంది అనమాట క్లైమేట్ కూడా. ఇక్కడ మన రైట్ సైడ్ లో కూర్చున్నారు చూసారా. వాళ్ళు అయితే పసుపు కొమ్ములు అవి అమ్ముతున్నారు. పసుపు కొమ్ములు నెక్స్ట్ ఉసిరికాయలు, రాయి ఉసిరికాయలు అంటారు కదా, అవి వాళ్ళు పండించే పంటలు అయితే అమ్ముతున్నారు అనమాట వీళ్ళు. ఇక మనకి బ్రిడ్జి ఒకటి అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. వ్యూ పాయింట్కి ఎక్కి మనం సెల్ఫీ తీసుకోవడానికి బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనమాట. మొన్న వచ్చినప్పుడు అయితే ఇది లేదు. ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ కొత్తగా మొదలెడుతున్నారు అనమాట. జనాల క్రౌడ్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా ఉందన్నమాట. వీకెండ్ కదా, వీకెండ్లో ఎంజాయ్ చేయడానికి మాత్రం వస్తారు. ఇప్పుడు మనకి టైం వచ్చి 8 అయితే అవుతుంది. అందరూ కూడా వ్యూ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు కానీ ఇంకా రాలేదనమాట. కొంచెం ఇదిగోండి చూడండి మొత్తం అంతా ఫాగీగా ఉంది కానీ వ్యూ అయితే ఇంకా రాలేదు. వస్తుంది. జనాలు కూడా ఎప్పుడు వస్తుంది అని వెయిటింగ్ అనమాట. వీళ్ళందరూ కూడా ఆ వెయిటింగ్లో ఉన్న కిక్ మామూలుగా ఉండదు అనమాట. చూడండి ఎంత జనాలు అయితే ఉన్నారో. వీకెండ్ వస్తే మాత్రం కొన్ని వేలల్లో అయితే వస్తారన్నమాట ఇక్కడికి. నిజంగా ఎంత క్రౌడ్ అయితే ఉంటుందో. వీకెండ్ అయితే మాత్రం క్రేజీ అయితే ఉంటుంది అనమాట. ఎంజాయ్ చేయడానికి మంచి స్పాట్ అనమాట ఇది. కొంచెం చూడండి యూత్ అయితే మాత్రం మామూలుగా ఇది ఉండదు అనమాట ఇక్కడ. వ్యూ అయితే చూద్దామని వచ్చాం కానీ ఇంకా రావట్లేదు. టైం వచ్చి అప్రాక్సిమేట్లీ ఎంత అవుతుంది టైము? 9:20.
9:15 అయితే అయింది టైము. కానీ ఇదిగోండి 9:14 అయితే అయింది. కానీ ఇప్పుడు మనకు టైం అయితే 10 అయితే అయింది. కానీ ఇంకా వ్యూ అయితే సరిగ్గా రాలేదని చెప్పి జనాలు అందరూ కూడా వేకౌట్ చేసేస్తున్నారు. వ్యూ అయితే వస్తుంది చూడండి, లైట్గా అయితే అది కూడా చూడండి, అక్కడ నుంచి అయితే లైట్గా వచ్చింది. మొత్తం ఫాగీగా ఉంది అంతే. ఇదిగోండి చూడండి, కొండలు అయితే అలా కనిపిస్తున్నాయి. అదనమాట. ఫైనల్లీ ఇక్కడికి వస్తే రండి, లేకపోతే లేదు. అంత ఏమీ అయితే నాకైతే అనిపించలేదు. జనాలు కూడా చెక్అవుట్ అయితే చేసేస్తున్నారు ఇక్కడ మొత్తం అందరూను. అప్పుడు ఇంత లేదు, ఈ రోజు ఉన్నంత లేదు. అప్పుడు బాగుంది, ఇప్పుడే బాగుంది. పుణ్యమంతా ఇదేమయ్యా, బేసిక్గా నేను చేసి పుణ్యాలు చేస్తాను. నిజమే. కానీ మీరే ఫైనల్ ఇదనమాట లంబసింగ్ టూరు. మంచి అయితే వచ్చింది కానీ ఇంకా సరిగా అయితే రాలేదు. సో అందుకే మేము అయితే వెళ్ళిపోతున్నాం. వీళ్ళు ముగ్గురు కలిపి నన్ను మామూలుగా అయితే తిట్టుకోలేదు అన్నమాట. ఎందుకంటే వీళ్ళని 4 గంటలు లేపుకొని తీసుకొచ్చాను. వీళ్ళు సిగ్గు ఉండాలండి, బండి మీద రావాల్సిన ప్లేస్ 3 కిలోమీటర్లు నడిపించాడు. పర్మిషన్ ఉంది, వీడికి తెలిసిన వాళ్ళు వెళ్ళండి. అన్ని కూడా 3 కిలోమీటర్లు మెమరీస్, స్వీట్ మెమరీస్. వీళ్ళకి ఏం తెలుసు, వీళ్ళకి మెమరీస్ గురించి. ఈ టోల్ గేట్ మనిషికి వచ్చి 20 రూపీస్. ఇది మరి ఎలాగెళ్దాం ఒకసారి సరదాగా వెళ్ళి వచ్చేద్దాం. ఒకసారి వెళ్ళొద్దాం రా గుడిసెలు.